హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక 2 సూపర్ 6లో ఒక 2 కీలక ఫ్రీబీస్ సంక్షేమ పథకాలు ఈరోజు లాంచ్ చేస్తున్నారు. అందులో మహిళలకి ఫ్రీ బస్ అదొకటి. ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్. ఈవెన్ అన్నా క్యాంటీన్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెళ్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి తన ఆఫీస్ పక్కన డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టి డొక్కా సీతమ్మ గారు భోజనం కింద ఆ మేడం పేరు పెట్టారు. అసలు డొక్కా సీతమ్మ గారు ఎవరు? డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారండి ఆవిడ. అయితే ఆవిడ చాలా గొప్ప మనిషి. చాలా చాలా అసలు మనం ఈరోజు అలాంటి వాళ్ళు ఉంటారు అంటే మనం ఊహించలేము. ఆవిడ ఏంటంటే ఆవిడ ప్రత్యేకత, అప్పట్లో ఇంత రవాణా సౌకర్యాలు లేని కాలంలో, అంటే మన స్వాతంత్రానికి పూర్వం సంగతి ఇది, అంత పాతకాలం సంగతి, దాదాపు 150 సంవత్సరాల క్రితం సంగతి ఇది. అప్పుడు ఆవిడ ఏం చేసేవాళ్ళు, అప్పట్లో ఏంటంటే మనకి రవాణా సౌకర్యాలు లేనప్పుడు ఎడ్ల బండ్లలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పట్లాగా హోటల్స్ ఇట్లాంటివన్నీ లేవు కదా, ఎవరైనా ఇట్లా ఒక ధర్మసత్రాలు నడిపే దగ్గరికి వెళ్ళి ఆగి ఆ ధర్మసత్రం దగ్గర తోచిన డబ్బు ఇచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే కొంతమంది, ఈ డొక్కా సీతమ్మ గారు మటుకు డబ్బులు తీసుకునేది కాదు. తీసుకోకుండా ఎంతమంది వచ్చినా సరే, వాళ్ళ ఊరి మీదుగా ఎంతమంది వెళ్ళేవాళ్ళైనా సరే, వాళ్ళ ఇంటి దగ్గర ఆగితే వాళ్ళకి వంట చేసి, ఆమె స్వహస్తాలతో వంట చేసి వాళ్ళ కడుపు నింపి పంపేది. అయితే ఆవిడకి అది బాగా అలవాటైపోయింది. అదే టైంలో ఏం జరుగుతుందంటే, కాటన్ దొర ధవళేశ్వరం బ్రిడ్జి కట్టిస్తున్నారు ఆమె బతుకున్న కాలంలో. అయితే చాలామంది ఆ బ్రిడ్జి కట్టడాన్ని చూడ్డానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఈమెకు కూడా వెళ్ళాలనిపించింది. కానీ ఎప్పుడు ఈ వచ్చిపోయే వాళ్ళతోటి రద్దీగా ఉండి ఆ బాధ్యతలోనే ఆవిడకి వెళ్ళడానికి టైం కుదిరేది కాదు. అయితే ఈవిడ ఒకరోజు జనాలు తక్కువ ఉన్న రోజు ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళాలి అని చెప్పి ఈవిడ కూడా ఎడ్ల బండి ఎక్కి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బండి వీళ్ళ బండి పక్కనే వెళ్తూ ఉంది. ఓ పిల్లవాడు తిండి కోసం ఏడుస్తున్నాడు. ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ చెప్తుందంట, దగ్గరలోనే ఉంది డొక్కా సీతమ్మ గారి ఇల్లు, అక్కడికి వెళ్తే నీకు అన్నం దొరుకుతుంది, ఏడవకు, ఇంకెంత నాయన, కొంచెం సేపే అని సముదాయిస్తుందంట ఆ తల్లి. ఆవిడ ఆ వెళ్ళే కార్యక్రమాన్ని ఆపుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి పిల్లాడికి అన్నం పెట్టాలి అని చెప్పి ఆవిడ మళ్ళీ వెళ్ళి భోజనం వండి పెట్టిందంట. అయితే ఇదంతా అప్పటి కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కలెక్టర్ దృష్టికి వెళ్తే ఆ కలెక్టర్ ఏం చేశాడంటే, మీరు లండన్కి రండి, మీకు అక్కడ సన్మానం చేస్తాము, బ్రిటన్ రాణిని కల్పిస్తాము అని చెప్పి అక్కడ ఏదో ఉత్సవాలు చేస్తూ రమ్మని చెప్పి ఈవిడికి ఆహ్వానం పంపిస్తే, కలెక్టర్ ఇంటికి వచ్చి చెప్తే ఆవిడ చాలా సున్నితంగా, నేనంటూ అక్కడికి వస్తే, అప్పట్లో ఏంటి ఇప్పట్లాగా విమానాలు లేవు కదా, షిప్పులు కదా, అన్ని రోజులు ఇక్కడ ఆకలి ఎవరు తీరుస్తారు, నేను రాను అన్నదంట. అంటే అప్పుడు వాళ్ళు ఈ డొక్కా సీతమ్మ గారి ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ ఫోటో కుర్చీలో, లండన్లో కుర్చీలో పెట్టి ఫోటోని వాళ్ళు ఇవ్వాలనుకున్న సన్మానం సత్కారం ఆ కుర్చీలో ఆవిడ ఫోటోకి ఇచ్చారంట. ఇది ఒక చరిత్ర. మరి అలాంటి డొక్కా సీతమ్మ గారు పేరు ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం అనేది, అంటే విద్యార్థుల కోసం అనుకుంటాను నేను అనుకోవటం, చాలా సముచితమైన నిర్ణయం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆవిడని అన్నపూర్ణ అనేవాళ్ళ, లేకపోతే ఆకలి తీర్చే తల్లి అనేవాళ్ళ, ఆవిడకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఎవరికి తోచింది, చదువుకున్న వాళ్ళు చదువుకున్న బిరుదులు, చదువుకోని వాళ్ళు చదువుకోని బిరుదులు, ఎన్నో బిరుదులు ఇచ్చారు. కానీ ఆవిడికి ఆ మనస్తత్వం ఉండటం అనేది చాలా మంచి గొప్ప విషయం అన్నమాట. అందుకే ఆవిడ చూడండి, మరి ఒక మంచి పని చేస్తే ఎలా చరిత్ర ముందుకు తీసుకెళ్తుందో. ఇప్పుడు ఆవిడ డొక్కా సీతమ్మ గారు లేదు, ఆమె పిల్లలు లేరు, ఎవరూ లేరు, ఆ కుటుంబం వాళ్ళు ఎవరు చెప్పుకోవట్లా ఆమె గురించి, కానీ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. మంచి పనికున్న గొప్పతనమే అది. అది ఇప్పుడు ఈ పథకానికి పెట్టడం ఇంకా సముచితంగా ఉంది. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ అయ్యాయి ఈరోజు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు 2014 ప్రభుత్వము
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. అంటే అన్నా క్యాంటీన్లకి స్ఫూర్తి ఏంటి అంటే తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు ఉంటాయి. అట్లాగే వీళ్ళు అన్నా క్యాంటీన్లు పెట్టారు, పెట్టి బాగానే నడిపారు. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మన జిహెచ్ఎంసి వాళ్ళు అలాగే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కలిసి అక్కడక్కడ బండ్లు పెట్టి 5 రూపాయలకి భోజనం పెడతా ఉంటారు. అది నిజంగా చాలా అవసరమైన విషయం. ఎందుకంటే ఈ ఈ పట్టణాలకి పల్లెటూర్ల నుంచి పని కోసం వెతుక్కుంటా వచ్చేవాళ్ళు ఉంటారు, హాస్పిటల్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, చదువుకునే విద్యార్థులు ఉంటారు. జేబులో 5 రూపాయలు ఉంటే చాలు కదా, తిండి దొరుకుతుంది. అదే హోటల్కి వెళ్తే కనీసం మినిమం 30 రూపాయలు లేనిదే ఎక్కడా భోజనం దొరకట్లేదు. నేను చెప్పేది మినిమం. ఇక మ్యాక్సిమం అంటే ఎంతన్నా అది వేరే విషయం. మీరు 30 రూపాయలు మినిమం భోజనం దొరకదు మీరు అన్నారు. ఒకప్పుడు ఇదే వైసీపీ గవర్నమెంట్ అని అడిగితే సో 60 రూపాయలు పెట్టిన ఒక హోటల్లో నాణ్యమైన భోజనం ఇవ్వని పరిస్థితి. ఈవెన్ 5 రూపాయలకి మీకు భోజనం అంటే అది మొత్తం ఎంత కల్తీ ఉండదో మీరు ఆలోచించండి అన్నట్టుగా వారు చెప్తున్నారు. ఈవెన్ 5 రూపాయలకి ఇప్పుడు అక్కడ లాంచ్ చేశారు కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలు ఒక నాణ్యమైన భోజనం ఇస్తారని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా తాను ఒక్కటే చేయదండి, ఎవరో ఒకళ్ళతోటి కొలాబరేషన్ ఉంటుంది. దానికి డబ్బులు ఇచ్చే దాతలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇస్కాన్ వాళ్ళతోటి అక్షయ్ పాత్ర వాళ్ళతోటి కలిసి చేస్తున్నారు. అలాగే అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి కలిసి చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి ప్రభుత్వం మీద భారం పడితే పడి ఉండొచ్చు. ఇప్పుడు పేదవాడి ఆకలి కూడా తీర్చలేనప్పుడు అది నాణ్యమైందా, ఒక్కొక్కసారి నాణ్యత లేనిదా, ఏదన్నా కానివ్వండి, పేదవాడి కడుపు నింపని కాడికి ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? ఏం గాడిదలు గాయటానికి ప్రభుత్వాలు? ఇప్పుడు 5 రూపాయలు భోజనం అంటే మీరు వెళ్తారా? ఒక్కొక్కసారి వెళ్తాను, ఒక్కొక్కసారి. ఇప్పుడు మీకు అది లేకపోయినా హోటల్కి వెళ్ళి 30 రూపాయలు ఎఫర్ట్ చేయగలిగిన శక్తి మీ దగ్గర ఉంది, ఫైనాన్షియల్ గా నాకుంది. కానీ మనం అంటూ వెళ్ళాము అంటే అది ఎలా ఉందో చూద్దామని వెళ్తాను తప్పితే అవసరమై అయితే వెళ్ళాం. నేను మాట్లాడేది అవసరమై వెళ్ళే వాళ్ళ గురించి. అవసరమై వెళ్ళే వాళ్ళ అవసరాన్ని తీర్చని కాడికి ప్రభుత్వాలు ఎందుకు? వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు అడుగుతున్నారా, మండ్లు అడుగుతున్నారా, మాణిక్యాలు అడుగుతున్నారా, మీకులాగా ఉన్న పెద్ద పెద్ద కార్లు అడుగుతున్నారా, పెద్ద పెద్ద బంగ్లాలు అడుగుతున్నారా? ఈ రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చే ముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? వీళ్ళ కొంపల్లో జరుగుతున్న పెళ్ళిళ్ళకి ఎంతంత కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ వేసుకునే డైమండ్స్ కావచ్చు, వీళ్ళు పెట్టే ఆహార పదార్థాలు కావచ్చు, 60 రకాలతోటి 70 రకాలతోటి 100 రకాలతోటి మీరు భోజనాలు పెడుతున్నారు. దానికి ఎంత వృధా అవుతుంది ఖర్చు? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవడబ్బ సొమ్ము అసలు? మీరు కష్టపడి సంపాదించింది అయితే ఇలా ఖర్చు పెడతారా? ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ కూతురు పెళ్ళి ఎలా చేశాడు? అంగరంగ వైభవంగా చేశాడు. 6 లారీలతో గిఫ్ట్లు పంపించాడంట. 6 లారీలు గిఫ్ట్లు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి. ఏంటి జోగి రమేష్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏంటి తీయండి. మరి దమ్ముంటే ఎవరైనా అది తెలుగుదేశం వాళ్ళన్నా కానివ్వండి, వైసీపీ వాళ్ళన్నా కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళకి, నేను ఏం ఒక పార్టీని సమర్థిస్తున్నానని కాదు, ఈ రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు డబ్బులు సంపాదించడానికే వస్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం రావట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా అంతేనా? ఎవరైనా అంతే. అంటే కొంచెం ప్రజాసేవ చేయడానికి వస్తున్నారు అందరూ. గాలి మాటలండి, పాదయాత్ర చేస్తున్నారు, ప్రజాసేవ, ఇవన్నీ గాలి మాటలండి. కాకపోతే ఒకటి డిగ్రీలు తేడా ఉండొచ్చు, డిగ్రీలు తేడా ఉండొచ్చు. కాకపోతే మనం వైసీపీ ప్రభుత్వం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇంకా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తినే పని మీదే ఉన్నారు కాబట్టి, పనేమీ జరగలేదు కాబట్టి, చేయగలిగిన పనులు కూడా చేయలేదు కాబట్టి మనం ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇసుక దందాల గురించి అందరికీ తెలిసిందే, అదొక స్కాము. అలాగే లిక్కర్ స్కాము, అలాగే మైనింగ్ స్కాము, అన్ని స్కాములే కదా. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. అందుకే వీళ్ళ బజ్జలు ఇంత నిండినాయి. అందుకని మీరు ఇంతంత తినేటప్పుడు పేదవాడికి కాస్త అన్నం పెట్టేది ఒక క్యాంటీన్ ఉంటే ఏంటి తప్పేంటి? దాన్ని కూడా రాజకీయం చేసేసి, అంటే మన మనస్తత్వమే విధ్వంసకర మనస్తత్వం. మొదటి రోజే మనం ప్రజావేదిక కూల్చిన రోజే అర్థమైపోయింది. అంటే ఏదో అంటారు కదా, సామెత ఉంది, పెళ్లి రోజే కాళ్ళు దొక్కే దగ్గరే పెళ్లి కొడుకు కళ ఏంటో బయటపడిపోయిందని వీడు అధికారంలోకి వచ్చిన తెల్లారే ప్రజావేదికను కూల్చేశాడు. పైగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు చెప్పాడు.
This is the last meeting. లాస్ట్ మీటింగ్ దిస్ ప్రెమిసిస్ అని చెప్పాడు, రేపు ఉండదు అని చెప్పాడు. అంటే ఎవరికి అర్థం కాల అసలు రేపు ఉండదు అంటాడు ఏంటి అంటే, ఇంతకంటే గొప్పది ఏదైనా కట్టాడేమో పాపం అనుకున్నారు. తీరా చూస్తే దీన్ని కూల్చాడు, కట్టడం సంగతి వదిలిపెట్టి కూల్చాడు. అలా చేసిన వాడు ఇతని మనస్తత్వం, విపరీత మనస్తత్వం ఎక్కడికి వెళ్ళింది అంటే, పేదవాడికి పెట్టే పట్టెడు అన్నం దగ్గర కూడా ఈయన కన్నుబడింది. అందుకని మనం ఆక్షేపించాల్సి వస్తుంది. మీరు ఇంత తినేటప్పుడు మీరు తిని చేయగడుకున్న ఎంగిలి మెతుకులే కదా ఇస్తుంది వాళ్ళకి, అది కూడా చేయడం మీకు ఇష్టం లేదా అనేది ప్రశ్న ఇక్కడ. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు మొదలెట్టడము, సరసమైన ధరలకి, చౌక ధరలకి పేదవాడికి కడుపు నింపటం అనేది ఒక మంచి కార్యక్రమంగా ఇది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉదయం 11 ఎన్ని కార్లు ఎన్ని వస్తారు, వచ్చి ఫుడ్ ప్యాకెట్లు తీసుకొస్తే లైన్లో నిలబడి ఎంతమంది తీసుకుంటారు చెప్పండి. మరి అంటే అంతమంది ఉన్నారు కదా. నేను అనేది అదే, మీరు నేను అయితే లైన్లో నుంచుంటామా? నుంచోం కదా. ఆ నుంచునే అవసరం ఉన్న వాళ్ళే నుంచుంటారు. తిననివ్వండి వాళ్ళని. అందరికీ హక్కు ఉందండి. వాళ్ళ మన దేశం ఏమైనా సంపన్న దేశం కాదా ఏంటి? పేద దేశం అయితే కాదు. ప్రజలు పేదోళ్ళు లేవు కానీ దేశంలో సంపదలు అయితే ఉన్నాయి. అవి కొంతమందే తింటున్నారు కాబట్టే కొంతమంది కడుపు నిండట్లేదు. ఆ కడుపు నిండాల్సిన వాళ్ళకి కడుపు నింపుతున్నారు. ఇది సంక్షేమం అంటే. అందుకే మీరు ఇందాక ప్రీబీస్ అన్నారు, ఆ మాటను మట్టుకు మీరు ఇంకెప్పుడు వాడకండి. అసలు ప్రీబీస్ అనేది లేదు. ఫ్రీ ఏంటండి? వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కుని వాళ్ళకి ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.